వాస్తవానికి మనం చింతించేటప్పుడు దేవుని స్తుతిస్తామా? చింతలో ఉన్నప్పుడు ఇంకేమండి దేవుని ఎట్లా స్తుతిస్తాను మీరన్నా చెప్పండి. మనం చింతలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తామా? చింతలో ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తామా? చింతలో ఉన్నప్పుడు దేవుని ఘనపరుస్తామా? చింతలో ఉన్నప్పుడు దేవుని మహింపరుస్తామా? నీకున్న చింత పోవాలంటే, నీకున్నటువంటి ఆందోళన పోవాలంటే ఇదే పద్ధతి. ఏం పద్ధతి? మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి. ప్రార్థన కంటే ముందు దేవుని స్తుతించాలి. సరైనటువంటి ప్రార్థనలో 3 ఉన్నాయి. ఆ 3 మొట్టమొదటి ఏమై ఉండాలి? స్తుతి అయి ఉండాలి. దేవుని స్తుతించాలి. చింతలో ఉన్నప్పుడు చాలాసార్లు దేవుని స్తుతించాలనే ఆలోచన ఉండదు. చింతలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలనేటటువంటి ఆలోచన ఉండదు. చింతలో ఉన్నప్పుడు దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి, ఒక స్తుతి పాట పాడుదాం, ఒక స్తుతి కీర్తన చదువుదాం అనేటటువంటి ఆలోచన ఉండదు. ఎందుకోసమని? నీకు అనిపించట్లేదండి, నీకు అనిపించట్లేదా? నేను చింతలో ఉన్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, అందుకనే ఆరాధనకు రాలేకపోయాను. నేను చింతలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అందుకనే కృతజ్ఞతా కోరికలు నేను పెట్టలేకపోయాను. నేను చింతలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అందుకనే తలవంచి దేవుని స్తుతించలేకపోతున్నాను, ఆరాధించలేకపోతున్నాను, స్తుతి పాటలు పాడలేకపోతున్నాను అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకున్నటువంటి చింతను నువ్వు జయించాలంటే, నీ ఆందోళన నువ్వు జయించాలంటే నువ్వు దేవుని స్తుతించాల్సిందే.